నేనున్నానని మీకేం కాదని అన్నట్టుంటుంది. ఇవి నేను తెప్పించిన మొక్కలు అన్నమాట. తోటంతా ఖాళీ. అమ్మో, పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, ఇంకా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు వీడియో అండి. ఏం లేదు, గార్డెనింగ్ పైన మెద్ద తోటకు వచ్చాను అనమాట. కొన్ని మొక్కలు తీసుకొచ్చుకున్నాను, అంటే తెప్పించాను నర్సరీ నుంచి నారు. అవి పెట్టుకుంటూ అంతకుముందు మనం విత్తనాలు పెట్టుకున్నాం కదా, అవి ఎలా ఉన్నాయి ఏంటనేది వీడియోలో మీకు చూపిస్తానండి. అంతేకాకుండా ఇంకా అంతకుముందు మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే అండి మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో. మనం కొన్ని విత్తనాలు పెట్టుకున్నాం కదండి, రోజు అయితే అంటే కనీసం 2 రోజులకు ఒక వర్షమైనా పడుతుంది. ఇవి అంతకుముందు పెట్టినవి మీకు చూపించాను కదండి, ఇవి అయితే వర్షానికి చూసారా ఎట్లా పెరుగుతున్నాయో. ఇక్కడ ఒక చాటు ఉంది, ఇలా చక్కగా మంచిగా తీగలు అల్లుకుంటున్నాయి అనమాట అన్నలు వచ్చి. ఇంకా ఈ కాకరపాదు అయితే మాత్రం బాగా పెరుగుతుంది. అంతకుముందు కాకరపాదు ఉంది, బాగా పెరుగుతుందండి అని చెప్పాను కదండి. చక్కగా మంచిగా పిందెలు అంతా కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక చక్కగా పిందెలు ఉంది. ఇవన్నీ అయితే మాత్రం బాగా పెరుగుతున్నాయండి, కాయలు కూడా బాగా వస్తున్నాయి. సో ఇవి ఇప్పుడు కొంచెం ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాయి. అది కొంచెం చూసారా ఎట్లా వెళ్ళాడుతున్నాయో. ఇవైతే మాత్రం టచ్ బాగుంది పాదు. ఇంకా ఇవాళ పాలకూర కూడా హార్వెస్ట్ చేసేయాలంటే అసలు అంత పెద్ద టబ్లో చూసారా ఎట్లా ఉందో. నాకైతే దాన్ని చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఇక్కడ బకెట్లో బెండ మొక్కలు పెట్టాను కదా, మొలవలేదు, అంటే 5 రోజులు అయిపోయింది. అవి నా దగ్గర ఉన్న కాయలే అని చెప్పి పెట్టాను కదా, మొలవలేదు. సో నేను మళ్ళీ విత్తనాలు తెప్పించుకున్నానండి, అవి పెడదాము. సో ఇప్పుడైతే కొన్ని విత్తనాలు మొక్కలు కూడా తెప్పించాను. నారు పోసినవి అయితే మాత్రం ఇప్పుడే కొంచెం అట్లా వస్తుందండి. కొంచెం ఇవి టమాటో, మిర్చి అట్లా నారు పోసుకున్నాం కదా, అవి అయితే మాత్రం వస్తున్నాయి. కాకపోతే ఇదిగోండి, ఇది అనుకోకుండా మొక్కలు తవ్వుతూ మా వాళ్ళు చక్కగా మంచిగా దీన్ని కూడా తవ్వేశారు. మట్టి కదిలించుకుందాము మొక్కలు పెట్టుకోవడానికి అని అంటే అది తెలియకోకుండా అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది. ఇదైతే మాత్రం ఇక్కడ వాటర్ మిలన్ మొలిసిందండి. పశువుల ఎరువు తెచ్చాం కదా, సో దాంట్లో మరి విత్తనాలు ఉన్నాయో ఏమో కానీ వాటర్ మిలన్ మొలిసింది. ఉంచేస్తున్నాను తీయకుండా, చూద్దాం. అంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఎప్పుడు పెట్టలేదు నేను, వచ్చింది కదా అలా ఉంచేద్దాము. కానీ ఇలా కుండీల్లో అలా మంచిగా మట్టి, మెత్తటి మట్టి, ఎర్రటి మట్టి చూస్తుంటే ఒక్కసారి అట్లా పంట పొలాలు గుర్తొచ్చేస్తాయి నాకైతే. మీకు కూడా అంతే ఉంటుందా? కామెంట్ చేయండి. ఇంకా అక్కడొకటి తోటకూర మొక్క అయితే మొలిసిందండి. వాటిని ఇప్పుడు ప్రస్తుతం మనకి మళ్ళీ మొలిసేదాకా వాటిని కాపాడుకోవాలి కనుక అక్కడొకటి అవి ఉంచేసుకుని అప్పుడు మట్టి అయితే కదిలించుకుని రెడీగా పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇవి నేను తెప్పించిన మొక్కలు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా, ఇవి స్నేహ నర్సరీ నుంచి తీసుకొచ్చాడు. నేను ఎన్ని బీరపాదులు ఒక 4 పాదులు పెట్టడానికి వీలుగా. అలాగే ఇవి బీన్స్ అండి, మన ఫ్రెంచ్ బీన్స్ ఇవి. సో ఈ యొక్క 8-10 మొక్కలు తెప్పించినట్టున్నాను. మొత్తానికి బిల్ వచ్చేస్తుంది మనకు వాట్సాప్కి. ఎవరినైనా మనిషిని పంపించామనుకోండి, మనం చక్కగా మనకు కావాల్సిన లిస్ట్ పంపించి వాళ్ళు వాట్సాప్లో బిల్ పెట్టేస్తారు. ఆటోమేటిక్గా బిల్ జనరేట్ అయిపోతుంది. సో మనం పే చేస్తే పర్సన్ మనకు తీసుకొచ్చేస్తాడు. మనమే వెళ్ళాలని ఏం లేదు, మన వాళ్ళని ఎవరినైనా పంపించుకున్నా అయిపోతుంది పని. ఇదిగోండి, బంతి మొక్కలు కూడా తెప్పించాను, బంతినారు కూడా. మొక్కలన్నీ కూడా దేనికి దానికి సెపరేట్ చేసేసుకున్నాను. నేను సొరపాదులు ఏం తెప్పించలేదండి, ఆల్రెడీ నాకు ఉన్నాయి కనుక. పచ్చిమిర్చి తెప్పించాను, వంగ లాంగ్ అని రాశాను, మరి వాళ్ళు ఏమి ఇచ్చారో తెలియదు, వస్తే కానీ తెలియదు. ఇవి బీన్స్ ముందైతే దేని దానికి సెపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా టొమాటోలు, ఇవి బంతి. నాకు చూడ్డానికైతే ఇవి కారబంతి లాగా అనిపిస్తున్నాయి, చూడాలి. ఈ బంతియే డౌట్గా ఉంది, అంటే బతుకుతీయేమోలేండి కానీ ఇట్లా వంకర టింకర్ ఉన్నాయి అన్నమాట. ఇవి
చూసారా, ఏది కూడా కుదురుగా లేదు, అన్నీ ఇట్లా వంకర టింకరే ఉన్నాయి. చూడాలి ఇవి. సో ముందు మనం ఇట్లా దేన్ని దానికి సెపరేట్ చేసుకుంటే అసలు ఎన్ని ఉన్నాయి, మనం ఎక్కడ పెట్టాలి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. దాన్ని బట్టి పెట్టుకుంటూ పోవచ్చు. ముందైతే ఈ టబ్బు ఖాళీ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా అసలు తోటకూర మనకి అందులో ఫుల్గా నేను మంచిగా పశువుల ఎరువు కలిపి పెట్టాను అనమాట. సో ఫుల్గా తోటకూర వచ్చేసింది. ఇది ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసుకుంటే మనకు ఆ టబ్బు ఖాళీ అయిపోతుంది. పెద్ద పెద్ద మొక్కలు తీసేస్తా. అసలు మనకి తోటకూర మాత్రం అదొక వరంలాగా వస్తుందండి. ఏమి లేనప్పుడు నేనున్నానని మీకేం కాదని అన్నట్టు ఉంటుంది. ఈ తోటకూర మాత్రం భలే వస్తుందండి. ఎప్పుడు నేనే కాదు, మా ఇంట్లో ఉన్న హెల్పర్కి అందరికీ కూడా చక్కగా సరిపడా వచ్చేస్తుంది అనమాట. ఇది సీజన్తో సంబంధం లేదు మనకి. 365 days తోటకూర మనకి ఉంటుంది అనమాట. టచ్ వుడ్. సో ఇదంతా ఇప్పుడు ఖాళీ చేసేస్తున్నానండి. నవలాడుతుంది. 4 చినుకులు పడ్డాయి కదా, అసలు ఎంత బాగుందో. కొన్ని మొక్కలు అయితే బాగా ఒక పక్కకున్న వాటిని కట్ చేస్తున్నాను. అది నా మొక్కకి అడ్డం రాదు అనుకున్నంతసేపు దాన్ని మనం మళ్ళీ పెరిగినప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టబ్లో పెట్టినా కానీ ఒక మొక్క మధ్యలో పెడతాము. సో అది పెద్దదయ్యేదాకా మనం ఈ చిన్న మొక్కల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, తోటకూర పులుసు వేసుకునేటప్పుడు చక్కగా పప్పులో వేసుకున్నా కానీ ఈ తెల్లగల్జేరు ఉంటుంది కదా, ఇది కూడా కలిపేసి వండుకోండి. పేరు లేని రోగానికి పెన్నేరు అదే మందంటండి, అంత బాగా పనిచేస్తుందంట. ఇదిగోండి, ఇక్కడ ఈ లైన్లో అయితే మాత్రం చక్కగా వంగ మొక్కలు పెట్టేస్తున్నాను. ఎక్కువ పెట్టొద్దండి. ఒకప్పుడు నాది 50 liters డ్రమ్ని ఇట్లా 2గా కట్ చేసుకున్నాం కదా, దీనిలో నేను ఒక దానిలోకి జస్ట్ 2 మొక్కలే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, మధ్యలోకి కొంచెం చక్క వేర్లు ఉన్నాయి కనుక అవి వెళ్ళేలాగా పెట్టేసుకుని కొంచెం అట్లా ప్రెస్ చేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడు ఏ మొక్క పెట్టినా కానండి కొంచెం నీళ్ళైతే పోయాలన్నమాట మొక్కల్లో. జస్ట్ మనం పెట్టినాక కొంచెం తడపాలి. ఆల్రెడీ మట్టి తడిగా ఉన్నా కానీ కొంచెం పోయాలి. ఇవ్వండి, ఎక్కువ పెట్టట్లే ఈసారి నేను. అసలు ఈ పశువులేరు వేసామేమో అంతా బుడ్డి వానపాములు అనమాట. మొత్తం అన్నీ చిన్న ఎర్రలు ఉన్నాయి. ఇది మనం ఇట్లా బాగా మాగలేదండి, కొంచెం ఏమన్నా పిల్లలు కనపడితే చక్క చేతితోటి చితిపేసుకుంటే చక్కగా ఇదైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఇంకా టమాటా మొక్కలు అయితే అక్కడోటి మొలిసినాయి. మరి ఏంటో తర్వాత చూద్దాము. ఇటు లోపల వైపున ఇటు సైడ్ ఎక్కించడానికి వీలుగా ఈ లోపల కుండీల్లో బేరపాదులు పెట్టేస్తానండి. అన్ని పెట్టినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ సగం ఇరిగిపోయిన మొక్కలు ఉన్నాయి కదా, దీంట్లో బంతి మొక్కలు అనేవి పెట్టుకున్నాను ఇరిగిపోయిన కుండీల్లో. ఇంకా ఇటు గోడ సైడ్ ఉన్న దానికి బంతి మొక్క పెట్టి అవతల వైపున బేరగింజలు పెట్టానండి. ఇట్లా పెట్టాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటన్నిటిలోనూ ఒక వరుస అయితే మన బీన్స్ పెట్టాను. ఇదిగోండి, ఇవన్నీ బీన్స్. ఇక్కడ మీకు అటు సైడ్కి బీరపాదు పెట్టుకుని యువతల వైపున పాలకూర వేసాను. ఇట్లో గోడ వైపుకి బీరపాదు పెట్టానండి. అక్కడ వర్టికల్గా ఇట్లా తీగళ్ళు ఉంది. సో ఇటు ఈ లైన్ 4 పాదులు వంగపాదులు పెట్టాను. వీటిల్లో ఇగోండి టమాటా మొక్కలు పెట్టాను అనమాట. కొంచెం ఈసారి అయితే మాత్రం అన్ని జాగ్రత్తగా చూసే పెడుతున్నాను. నా మిరప తోట అనమాట. ఈ పెద్ద టబ్బులు ఉంటాయి కదండి, సో ఇందులో మిరప మొక్కలు పెట్టాను. ఇంక ఈ పాలకూర అయితే హార్వెస్ట్ చేసేయాలి. ఇవాళ బుట్ట తెచ్చుకోలేదండి, సో దీన్ని హార్వెస్ట్ చేయాలి. కాకరకాయలు కూడా ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేయాలి. సో బుట్ట తెచ్చుకోలేదు కనుక ఇవన్నీ పెట్టడానికి లేదు. దొండకాయలు ఆల్రెడీ కోస్తాను, మళ్ళీ అక్కడిక్కడ పడేయాలి. సో అదనమాట సంగతి. బకెట్స్లో బెండ మొక్కలు మొలవలేదని చెప్పాను కదా, అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పెట్టేసుకున్నాను బెండ మొక్కలు. సో ఇక్కడ వరకు బెండ మొక్కలు పెట్టానండి. ఇంకా ఇటు సైడు ఎప్పుడు పెడతాం కదా క్యాబేజీలు, మనకి బయట వైపున పెట్టాను అనమాట. అటు ఇట్లా వర్టికల్గా అటు సైడు ఏదైనా పాకేవి చూసి పెడతాను. ఇంక ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం పెట్టలేదు. ఇట్లా బయట వైపు మాత్రం ఈ మొక్కలు పెట్టున్నాయి. సో ఇక్కడైతే మాత్రం ఇవి అలసందలు పెట్టానండి మొన్న, అవి మొలకలు వచ్చినాయి. సో అదనమాట సంగతి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొక్కలు పెట్టి తోట ఇలా ఉంది. జస్ట్ పెట్టిన వరకు ఊరికే అలా కొంచెం చూస్తున్నారు కదా, జస్ట్ పోసాము అన్న పేరుకి ఆల్రెడీ మట్టి తడిగా ఉంది, అట్లా పోసేస్తున్నాను. సో
మరి మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటి, ఎక్కడి దాకా వచ్చినాయి పనులు, నారు దొరికిందా దొరకలేదా ఏంటి, నాకు డీటెయిల్స్ షేర్ చేయండి సరదాగా. సో పెట్టిన వరకు అయితే అన్నిటిలోకి పలుచగా కొట్టేస్తున్నానండి. సో మరి ఇదండి ఈరోజుకి వీడియో. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఇప్పుడైతే తోట అంతా ఇప్పుడైతే తోట అంతా ఖాళీగా ఉంది కదా. సో ఎన్ని రోజులకి ఫిల్ అవుతుంది ఏంటనేది గమనిద్దాము. మీరు కూడా అంటే ఇంత ఖాళీగా నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా కుండీలు పెట్టినట్టుగా అయిపోయిందనమాట ఈసారి, ఏమి లేకుండా. ఇట్లా అయితే ఎప్పుడు అవ్వలేదు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గార్డెనింగ్ రిలేటెడ్ ఫ్రెండ్స్ ఉంటే కనుక తప్పకుండా వీడియో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత అండి. బాయ్ బాయ్.